థర్డ్‌ది జెనెటికల్లీ వచ్చే లంగ్ క్యాన్సర్స్ రిస్క్ కూడా మనకు పెరిగిందనమాట. మన యంగ్ ఇండియన్స్‌లో ఎందుకు లంగ్ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతోంది. లాస్ట్ 1, 2 డికేడ్స్‌లో చూస్తే మనం ఇండియన్స్‌లో యంగ్ ఏజెస్‌లో లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువైంది. బాగా మగవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో. యంగ్ ఏజ్ అంటే కామన్‌గా 30స్, 40స్‌లో. దీనికి మెయిన్ కారణం అనేది ఏంటంటే పాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. మనము స్మోకింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మన ఇళ్లల్లో ఎవరైనా స్మోక్ చేస్తున్నా, పబ్లిక్ ఎన్విరాన్మెంట్స్‌లో బాగా స్మోక్ చేస్తున్నా, వాళ్ళు రిలీజ్ చేసిన స్మోక్‌ని మనము సెకండ్ హ్యాండ్ ఆర్ పాసివ్ స్మోకింగ్ లాగా బాడీలోకి తీసుకుంటా ఉన్నప్పుడు, మనకి లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా ఎయిర్ పొల్యూషన్ పెరగడం అనేది సెకండ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్. యంగ్ ఏజ్‌లలో మనకి లంగ్ క్యాన్సర్ అనేది రావడం. థర్డ్‌ది జెనెటికల్లీ వచ్చే లంగ్ క్యాన్సర్స్ రిస్క్ కూడా మనకు పెరిగిందనమాట. చైల్డ్‌హుడ్‌లో మనం బాడీలోకి ఎక్కువగా పొల్యూటెంట్స్, జీన్స్‌ని డిస్ట్రాయ్ చేసే టాక్సిన్స్ ఫుడ్‌లో నుంచి వెళ్ళినప్పుడు జెనెటిక్ లెవెల్‌లో డ్యామేజ్ అయ్యి మనకి ఈ యంగ్ ఏజ్ ఇండియన్స్‌లో లంగ్ క్యాన్సర్ పెరుగుతుంది. సో, మనం పాసివ్ స్మోకింగ్ అనేది తగ్గించుకొని ఆర్ అవాయిడ్ చేసుకోగలిగితే డెఫినెట్‌లీ లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. థాంక్ యూ.